ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉన్నాం. ఇక్కడే ఓట్ల లెక్కింపునకు కౌంటౌన్ ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఏజెంట్లు, చీఫ్ ఏజెంట్లు ఓట్ల లెక్కింపు కేంద్రానికి ఉదయం 6 గంటలకే చేరుకున్నట్లు తెలుస్తుంది. ఎవరిని మొబైల్ ఫోన్లు తీసుకురావద్దంటూ సూచించిన సమాచారం. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు అత్యంత కీలకంగా, సజావుగా, పారదర్శకంగా, పటిష్టంగా నిర్వహించేందుకు లెక్కింపు కేంద్రంలో నిరంతర నిఘా కెమెరాలు, ప్రత్యేక భద్రతా చర్యలను ఏర్పాటు చేసినట్లుగా తెలిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే క్రమంలో మొత్తం 17 రౌండ్లలో ఉండి అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాలు వెలువడనున్నట్లు మనం ఇక్కడ గమనించవచ్చు. ఉండి నియోజకవర్గానికి సంబంధించి ముందుగా ఆకివీడు మండలం పెదకాపురం 1వ పోలింగ్ స్టేషన్ నుంచి ఓట్ల లెక్కింపు మొదలై ఆఖరుగా కాళ్ళ మండలం మాలవాంతిప్ప పోలింగ్ బూత్ 238తో కౌంటింగ్ పూర్తి కానున్నట్లు రిటర్నింగ్ అధికారి ముందుగానే ప్రకటించారు. అయితే జూన్ 6 వరకు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండనున్నట్లు అధికారులు అయితే ఇప్పటికే ప్రకటించారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏజెంట్లు, అభ్యర్థులు ఎవరైనా గొడవలు, అల్లర్లు సృష్టించాలని చూస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని, పరిధి దాటిన వారిపై కఠిన చర్యలతో పాటు వెంటనే వారిని లెక్కింపు కేంద్రం నుంచి బయటకు పంపించడంతో పాటు పరిస్థితిని బట్టి అరెస్టు కూడా చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఉండి నియోజకవర్గంలో 238 పోలింగ్ కేంద్రాల్లో 2,24,725 మంది ఓటర్లకు గాను 1,93,783 ఓట్లు పోలయ్యాయి. అంటే 86.20% నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం 4 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎం ఓట్ల లెక్కింపు కోసం మీకు చెప్పినట్లు అంటే ఇక్కడే భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద కనిపిస్తున్న ఆవరణలో ప్రత్యేకంగా కేటాయించిన ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ కోసం ప్రతి రౌండ్లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విడివిడిగా 14 చొప్పున టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఇందుకోసం ప్రతి టేబుల్ వద్ద ఒక సూపర్వైజర్, సహాయక సూపర్వైజర్, ఒక మైక్రో అబ్జర్వర్ పర్యవేక్షణలో ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను అభ్యర్థులు లేదా వారు ప్రతిపాదించిన ఏజెంట్ల సమక్షంలో పారదర్శకంగా ఓట్ల లెక్కింపు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు నిర్వహించడం జరుగుతుంది. మొత్తంగా 17 రౌండ్లలో ఫలితాలు ప్రకటించడం అయితే జరుగుతుంది. 8 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఆ తర్వాతే ఈవీఎం ఓపెన్ చేస్తారు. ఈరోజు లెక్కింపు సందర్భంగా నియోజకవర్గంలో వివిధ మండలాల నుండి ఆయా పార్టీల కార్యకర్తలు, అభిమానులు లెక్కింపు కేంద్రాల దగ్గరకు రాకుండా చేసిన హెచ్చరికల కారణంగా కౌంటింగ్ ప్రాంగణం నిర్మానుష్యంగా కనిపించడం చూస్తున్నాం. కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఎలాంటి ర్యాలీలు, విజయోత్సవ సభలు, సమావేశాలు నిర్వహించకూడదని ముందుగా అయితే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ కౌంటింగ్ కేంద్రం సమీపంలోని కిలోమీటర్ దూరంలో ప్రశాంతమైన వాతావరణాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎవరిని లోపలికి వెళ్ళే అవకాశాలు కూడా లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసినట్లు మనం ఇక్కడ ఇప్పటికే జిల్లా ఎస్పీ వేజళ్ళ ఇక్కడికి వచ్చి పరిశీలించి చూసి వెళ్ళారు. బిగ్ రిజల్ట్ విత్ బిగ్ నెట్వర్క్. మినిట్ టు మినిట్ చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీలో. థ్యాంక్ యూ.